హలో అండి. గుడ్ మార్నింగ్. చూసారా మంచు ఎంత పట్టేసిందో అసలు ఫుల్ ఎక్కువగా ఉంది మంచి రోజు. నేనైతే జోష్నికాకి బెండకాయ ఫ్రై చేశాను. ఇంతలో పిల్లలు కూడా తుడిచేసుకుంటున్నానమాట. జోష్నికాకైతే దిబ్బ రొట్టి విత్ శనగపిండి చట్నీ అయితే చేశాను. తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది. సో రొయ్యల ఆవిడైతే వచ్చింది. రొయ్యలు కొన్ని తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత చేద్దామని ఇంతలోపు అయితే బట్టలు పెట్టేసుకున్నాను. సో బట్టలు నానబెట్టిన తర్వాత రొయ్యలు అయితే చేసేసుకొని కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ రొయ్యల్లో పసుపు వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టొమాటోస్ ఇంకా వంకాయ ఇవన్నీ వేసుకుని మంచిగా మగ్గించండి. అది కూడా మగ్గిన తర్వాత పసుపు ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా మగ్గించాలండి. మగ్గితే బాగుంటుందన్నమాట. వంకాయ ఎంత మగ్గితే అంత బాగుంటుంది. సో బాగా మగ్గిన తర్వాత అయితే ఇందులోకి వాటర్ అయితే పోసేసుకోండి. వాటర్ పోసేసుకుని కొంచెం సేపు ఉంచి లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా వేసుకోండి. నేను మర్చిపోయాను క్లిప్ యాడ్ తీయడం కూడా మర్చిపోయాను. సో వేడివేడిగా అన్నం పెట్టేసుకుని అయితే తినేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను, ఒక పావు గంట అలాగా. తర్వాత ఏమో ఇంకా బట్టలు ఉన్నాయి కదా అని గుర్తొచ్చింది. సో అవన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా జోష్నిక స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ పెట్టాను అనమాట. ఇంతలోపు 3 o'clock అయిపోయింది. ఇంకా 3 అయింది కదా, మళ్ళీ జోషి వస్తుందని చెప్పేసి మొత్తం చుట్టూరు కడిగేసుకుని ముగ్గులు అయితే వేసుకున్నాను. జోషి అయితే వచ్చింది, పాప్కార్న్ చేసి ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.